జనం ఉడుకుతున్నారు, అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది. నాయక్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. వదిలేస్తే పోస్టర్లు వేసి 100 రోజులు ఫంక్షన్ కూడా చేసేటట్టున్నారు. రావాలి మరి. నాగరాజు, యూనిఫామ్ ఉంచుతారంటావా తీసేస్తారంటావా? మనస్సాక్షి ఉన్నోడైతే ఇమ్మీడియట్ గా ఇప్పేయాలి సార్. నాయక్ సార్, ఏం చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు? కిలోమీటర్ ఊరు సార్, దాటితే మొత్తం అడివే. పాయింట్ బ్లాంక్ అని కాల్చి తుప్పల్లో పడతొప్పితే 10 రోజులు పడుతుంది శవం దొరకడానికి. కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు, న్యూస్ నేను టీవీలో చూసుకోవచ్చు. అలా చేస్తే 15 ఏళ్ల క్రితం ఉన్న నాయక్కి ఇప్పుడున్న నాయక్ ఏంటి తేడా? భయం సార్, భయం. అప్పుడు నాయక్ గారికి భయం లేదు సార్, కానీ ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా చూసుకోమంటే వాడికి మందు కల్పించేశాను సార్. అమ్మాయిని సీల్ తీసేమన్నాను, ఉద్యోగం తీయించేశాను. వాడి కాంటాక్ట్ లిస్ట్ చూడగానే మీకు వెంటనే ఫోన్ చేసేసాను సార్. అంతే సార్ తేడా, అంతకుమించి ఇంకేం తేడా లేదు, ఇంకేం లేదు. చూడండి సార్, వాడు చూడండి బయట ఏం చేస్తున్నాడు, తమాషాలు చూస్తున్నాడు. అబ్బా, ఇలాంటి కొడుకులు సార్ రూల్స్ రెగ్యులేషన్స్, మంచి మర్యాద, మట్టి మసానం ఇవేం పనిచేయవు సార్. కనిపిస్తే కాల్ చేయటం, లేదంటే చెత్త కింద కొట్టి రోడ్డు మీద పడేసి ఈడ్చుకుంటే తీసుకెళ్ళటం. ఈ కొడుకులకి అదే రైట్ సార్. శిక్ష శిక్ష శిక్ష.